హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మన ఛానల్లో ఇప్పటి వరకు మనం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేసినాం. చాలా రికార్డులను అటెంప్ట్ చేస్తే కొన్ని వచ్చేసి బ్రేక్ చేయగలిగినాం, కొన్ని వచ్చేసి బ్రేక్ అసలే వేయలేకపోయినాం. ఈ రోజు ఈ వీడియోలో దానికి సీక్వెల్ లాగా మేము ఏం చేయబోతున్నాము అంటే, ఇప్పుడు క్రికెట్ టైం నడుస్తుంది కాబట్టి మేము చేయబోతున్నాం క్రికెట్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే అటెంప్ట్. సో చూద్దాం ఎన్ని రికార్డ్ ని బ్రేక్ చేయగలుగుతాం, ఏం కథ అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ రికార్డ్ వచ్చేసి ఏంటి అంటే, క్రికెట్లో రన్స్ ఇస్తూ ఉంటాం కదా. సో 3 రన్స్ ఏవైతే ఉంటుందో 3 రన్కి సంబంధించిన రికార్డ్ అనమాట. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ వచ్చేసి ఫాస్టెస్ట్ 3 రన్స్ ఎంత అంటే 8.90 సెకండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ రికార్డ్ బ్రేక్ చేయడానికి మేము అందరం ట్రై అయిపోతున్నాం. ఫస్ట్ నేను ట్రై చేస్తా, తర్వాత ఇక వాళ్ళందరూ ట్రై అయితే చేస్తారు. సో చూద్దాం ఎవరైనా బ్రేక్ చేయగలుగుతారా లేదా అని చెప్పేసి. టైమింగ్ ఎంత అంటే 8.90 సెకండ్స్. ట్రై చేద్దామా? చాలా ఫస్ట్ వచ్చేసి నేను పోతున్నా. ఇప్పుడైతే అన్న అయితే ఉరుకుతుండో చూద్దాం. ఆ వెంటనే స్టాప్ చెప్పు. ఎన్ని సెకండ్లలో ఉరుకుతాడా ఉరకడా అని స్టార్ట్ అవుతున్నా. కష్టం. 7 సెకండ్లు 11 సెకండ్లలో ఉరికినావు. 11 అన్న అయితే 11 సెకండ్లలో 3 రన్లు ఉరికిండు. నెక్స్ట్ మా టీంలో బాగా ఫాస్ట్ ఉరికేది రగ్గాడు. సో చూద్దాం ఎంత టైం రావాలి. రెడీ అయిపోయింది. కష్టం. నెక్స్ట్ కోతి స్టార్. అట్లా కాదు, కాలు గట్లా కుడి అన్నండి ఎదురుకున్నావురా. ఉరుకురా 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 ఉరుకురా. నీకన్నా 1 సెకండ్ ముందు వేయండి వాడు. మళ్ళీ ట్రై చేస్తారా? జింగాడు జింగాడు. నేను కూడా నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. బ్రేక్ చేయలేదు మీరు అసలుకి. నేను ఉరికితే 5 సెకండ్లు అటు వెయిట్ వస్తా. నువ్వు దానిపై 5 సెకండ్ అవుతున్నావు. అరే ఆడ పెట్టగానే కరెక్ట్ ఆపు. అలా పెట్టే కరెక్ట్ ఆపు. కట్టెదలు బాగా ఊరు కూడా అలవాటు. అయిపోయింది అంతే. 10 సెకండ్లు. ఇంతకుముందు అన్న 11 సెకండ్లలో ఉరికిండు, కానీ ఇప్పుడు అయితే 10 సెకండ్లలో ఉరికిండు. సేమ్ ఇప్పుడు కూరాడు బ్రేక్ ఎత్తాడు. ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చి అటే చచ్చిపోతా. కూరాడు పోతున్నా. అది వేలే 5 సెకండ్ అయింది. అటు వెయిట్ వచ్చింది అంతే. రన్నింగ్ ఏక వారోలే ఘోరంగా దమ్ముతుంది. 100 days ఛాలెంజ్ లా డే 10 అయిపోయినాయి. ఓకే గైస్, లాస్ట్ ఇప్పుడు జింగ అయితే ట్రై చేస్తుండే. జింగ దారా యో బ్యాట్ దా యో స్టార్ట్ చేస్తా. 2, 1 స్టార్ట్. కమాన్ అయిపోయింది. కమాన్ కమాన్ కమాన్. ఓకే గైస్, ప్రాక్టీస్ చేస్తే మా అవుతుంది. సో మేము క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం మా రన్నింగ్ ఎంత అంటే 9 సెకండ్స్లో, హైయెస్ట్ 10 సెకండ్స్లో మా వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ రికార్డ్ అటెంప్టింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఫెయిల్.
మన నెక్స్ట్ రికార్డ్ బ్రేకింగ్ వచ్చేసి ఏంటిది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు క్రికెట్ కిట్ అయితే ఉంది, హెల్మెట్, అంతేకాకుండా హ్యాండ్ గ్లౌజ్లు, నెక్స్ట్ వచ్చేసి ప్యాడ్లు అన్నమాట. వీటినన్నింటినీ వేసుకునే ఛాలెంజ్ కూడా ఉంది, క్రికెట్ కిట్ వేరింగ్ ఛాలెంజ్ అని చెప్పేసి. ఇది మొత్తం కూడా ఎన్ని సెకండ్లలో వేసుకోవాలంటే 39 సెకండ్స్లో వేసుకోవాలి. 38 సెకండ్స్ కంటే తక్కువ వేస్తే రికార్డ్ బ్రేక్. 39 కంటే ఎక్కువ వేరు అంటే రికార్డ్ బ్రేక్ కాదంటే. సో ఇప్పుడు వచ్చేసి క్రికెట్ కిట్ వేరింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సో చూద్దాం ఈ రికార్డ్ వచ్చేసి బ్రేక్ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. ఓకే 3, 2, 1. ఫస్ట్ అయిపోయినా అక్క ప్యాలని వేసుకుంటా లేదురా. 10 సెకండ్లు అవుతుంది అంతే, ఇంకా మస్తు టైం ఉన్నది, 20 సెకండ్ టైం ఉన్నది. ఒకటే ప్యాడ్ నేను 2 ప్యాడ్లు అయినామో నేను అనుకుంటున్నా. జల్లి కమాన్ 20 ఇంక మస్తు ఉన్నది, 10 సెకండ్ ఉన్నది. ఇంకా మత్తు 10 సెకండ్లు 10 సెకండ్ మత్తు మరి 2 సెకండ్లు హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ పెట్టుకోవాలి నువ్వు మొత్తం పెట్టుకుంటాడు. అయిపోయింది 41 సెకండ్. నిజంగానే నాకు ఏమనిపించింది అంటే రికార్డ్ వచ్చేసి బ్రేక్ చేయగలుగుతామేమో అనిపించింది. కాకపోతే ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిన ఈజీ లేకపోతే క్రిటికల్గానే ఉంది. 41 సెకండ్స్లో ఓన్లీ లెగ్ ప్యాడ్స్ హెల్మెట్ పెట్టుకున్నాడు అంతే. ఇది అస్సలు పెట్టుకోలే అది లేదు. నెక్స్ట్ వచ్చేసి మన కోతి అయితే ట్రై చేస్తుండు. కమాన్ 3, 2, 1. స్టార్ట్. ఒక ప్యాన్ వేసుకుంటా లేదురా. అరే గిల్లకే కాలు పెట్టాలి, కలకే కాలు పెట్టలే. 30 సెకండ్లు హెల్మెట్ పెట్టుకోరా, అయిపోతుంది. హెల్మెట్ పెట్టుకోరా. 42 సెకండ్లు అయింది. కాకపోతే ఇది వచ్చేసి ఫినిష్ అయితే కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ టీ షేకర్ ట్రై చేస్తుండు. బ్రావో ప్లేస్ జార్వా పోతారు డైరెక్ట్ ఎక్స్పోర్టెడ్ షాట్. ఐపీఎల్ మంచిగా వేసుకుంటున్నాను నేను ఇండియా టీం సెలెక్ట్. తమిళనాడు కొత్త టీం ఫామ్ అవుతుంది, అవి పంపించేసారు వినియా కెప్టెన్. ఇది ఫస్ట్ వేసుకున్నారా అక్క? ఎంత అయింది? కెమెరా చూపెట్టరా. 17 సెకండ్స్. తెంపేమో అయితే ఆ పొలం తీసి పంపిద్దాం ఇక. ఇండియా టీం పంపాలి. టైం కాలే. టైం 33, 34, 35, 36 పెట్టాలి క్లిప్. 7 టైమ్ అప్. నేను ఏం చేస్తా? కష్టమే గాయస్. ఇది ఎంత అయితే ఈజీ అనిపిస్తుందో అంత ఈజీగా లేదు. ఛాలెంజ్ చాలా అంటే చాలా కష్టంగా ఉంది. చూడు ఏర్పడుతుంది సంజు సామ్సన్. ఎటు క్రికెట్ ఐపీఎల్ రమ్మంటావు పోయినా ధోని లేడు అబ్బా మరి గ్లౌజ్ ఇవి కాదు అసలు పెట్టిండు ఈ ధోని డైరెక్ట్ పోయేది. ఫస్ట్ బూట్లు వేసుకో. సో మొత్తానికి ఈ ఛాలెంజ్ అటెంప్ట్లో కూడా అందరం ఫెయిల్ అయితే అయినాము. మనము ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా లేదు. ఛాలెంజ్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తామేమో అనుకున్నా, ఇది కూడా పాసిబుల్ అయితే కాలేదు. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఛాలెంజ్. మన నెక్స్ట్ రికార్డ్ బ్రేకింగ్ అటెంప్ట్ వచ్చేసి దేనికి చేయబోతున్నాము అంటే లాంగెస్ట్ 6 అన్నమాట. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ వచ్చేసి ఎంత అంటే 153 మీటర్స్ 6 అయితే వేయింది. సో మేమేం చేస్తున్నాము అంటే మ్యాచ్ లాగా కాకుండా నార్మల్గా బాల్ ఇస్రేస్తాం అండ్ ఇక్కడ నుంచి పవర్ హిట్టింగ్ ఏనికైతే ట్రై చేస్తాము. చూద్దాం 153 మీటర్స్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి ఇప్పుడు కొలుసుకుంటూ పోతున్నాం. లెగ్ సైడ్ అవడానికి ట్రై చేస్తాం. ఎవరికైనా మాకు లెగ్ సైడ్ బాగా ఉంటుంది. లెగ్ సైడ్ అవుతుంది. సో లెగ్ సైడ్ ట్రై చేస్తున్నాం. ఒకవేళ పోతే రికార్డ్ బ్రేక్ చేద్దాం, లేకుంటే బ్రేక్ కాబట్టి ఇప్పుడైతే మొత్తం కొలుస్తున్నాం. పరా కొలుస్తున్నాం. చలో ఒక్కటే 2 1
కిరికి రియల్ 6 ఉంటుంది 70. అదే మొన్న నేను కొట్టింది ఇంకా కొంచెం దూరం అయింది. స్టేడియంలో గింత ఉంటుంది 70 కరెక్ట్. గింత ఉంటుంది రా కొద్దిగా. అదే మొన్న నేను కొట్టలేదు ఆరా నరేంద్ర మోడీ స్టేడియంలో గిడ పడ్డది. ఉందా అయితే మరి ఆ దొడ్డికాడికి వేసుకోవాలి దొడ్డికాడికి వేసుకోవాలి లెక్క. పారిగా షెట్ దాకా గొలిసి ఆడికి మనం మార్కింగ్ పెడదాం పోయి 71 72. అదే జనరేటర్ మన వికెట్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి 100 మీటర్లు అవుతున్నది. ఈ 100 మీటర్లకు అటెంప్ట్ అయితే వేస్తాం. ఒకవేళ 100 మీటర్స్ పోయిందనుకోండి నెక్స్ట్ ఫర్దర్గా 150 మీటర్కి ట్రై చేస్తాం. చూద్దాం అసలు 100 మీటర్లు పోతుందా పోదా అనేది. ఫస్ట్ మా దాంట్లో పవర్ హిట్టింగ్ బాగా ఇష్టం ఎవరు అంటే టీ శేఖర్, నేను, కూరగాడు. సో మేము ముగ్గురం ట్రై చేస్తాం. చలో సో ఫస్ట్ వచ్చేసి నేనైతే అటెంప్ట్ చేస్తున్నా. ఫుల్ టాస్ బాల్ కొడుతున్నాము. సో చూద్దాం ఎంత దూరం అవుతుంది. 100 మీటర్స్ నాకు కష్టమే అనిపిస్తుంది, బట్ స్టిల్ ట్రై చేద్దాం. సబ్స్టిషన్లో చూడరు బాల్ కాంట్ 50 కూడా పోలే. 100 మీటర్లు కూడా నాకు తెలిసి కష్టమే అనిపిస్తుంది. 150 మీటర్లు అంటే తప్పేసి మెల్లగా ఓ బాల్ చూద్దాం. తప్పదు. నెక్స్ట్ ట్రై చేద్దాం. అట్లా ఫుల్ టాస్ అయ్యి పోతుంది నాకు తెలిసి. పోలే స్టెప్ అయ్యారు ఒక బాల్ రానికి మొత్తం అంతా దొరకవచ్చినట్టు అవుతుంది. ఏం కొడితే గాడ పడది. కానీ కంపారిటివ్లీ దీనికంటే గ్రేస్ బాల్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఏమైనా బాల్ రానికి లాస్ట్ అటెంప్ట్ హైట్ పోకుండా 3 అటెంప్ట్ ట్రై చేసిన ఏ బాల్ 6 పోలే నాకు తెలిసి. కష్టం నాకు తెలిసి. బాగా బాల్ స్పీడ్ వస్తేనే కొట్టొస్తుంది తప్పితే ఈ స్లో బాల్ అలా ఫుల్ టాస్ బాల్ ఒట్లు కష్టం. మళ్ళీ ఈ టెన్నిస్ బాల్ అంత దూరం పోయేటట్లేదు. మన గ్రేస్ బాల్ అయితే ఖచ్చితంగా పోతుంది. ఇట్లా వెనకకి బాగా పోతాయి కావచ్చు. అయితే బాగా స్పీడ్ వస్తాయి కదా. ఇట్లా బ్యాట్ పడే ఎటో ఇస్తుంది. సరే నార్మల్ అని బౌలింగ్ ఎట్లెత్తావు అట్లా అయిపోరా. ఒక బాల్ స్పీడ్ అయ్యి బాక్స్ క్రికెట్ లెక్కనే అది ఒక ట్రై చేస్తా. పోయినట్టు లేకుంటే ఇక మా MS ధోని వస్తాడు. ఇక ఇప్పుడు నార్మల్ క్రికెట్ ఎట్లయితే ఆడతామో అట్లనే ట్రై చేస్తున్నా. హైట్ పోయి దగ్గర పడుతుంది. క్యాచ్ అవుట్ అది కష్టం. అది ఈ బాల్ కాదు, గ్రేస్ బాల్ అయితే పోతుంది. సెట్ కాలే గాయస్. నాకు తెలిసి ఒక 60-70 మీటర్ కూడా మేము కొట్టలేకపోయినాం. అంటే ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి మేమే ట్రై చేస్తున్నాం కాబట్టి మా నుంచి అయితే ఈ రికార్డ్ బ్రేక్ అయితే కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు ఆడుతూ చూద్దాం వీడు కొడతాలే. నెక్స్ట్ టీ శేఖర్ కూడా ఆడిపిద్దాం మంచి 3 బాల్. సెకండ్ అయితే నేనైతే ట్రై చేస్తున్నా. నేను ఒక 80-70 బ్యాట్ ఇచ్చి పెట్టావు. మెల్లగా ఇక్కడ మిడిల్ స్టెప్. నువ్వు అయితే నాకు డైరెక్ట్ తాకడానికి చోట్ల తాకుతుంది. కనబడతలే బాలు. 2 బాల్ పట్టినాడు. కీపింగ్ స్టెప్ రావాలి. మెల్లగా స్టెప్ రావాలి. హెలికాప్టరా? తాయినోడే బాల్ తాక ఒక్క బాల్ ఎడిపోతున్నావు. ఆదరణ కొడతా ఇంకా రా కొంచెం. నాకెందుక సో ఈ క్రికెట్ లాంగెస్ట్ హిట్టింగ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి రికార్డ్ కూడా ఇవ్వడం బ్రేక్ అయితే వేయలేకపోయినాము. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రికార్డ్. నెక్స్ట్ రికార్డ్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే లాంగెస్ట్ త్రో అన్నమాట. లాంగెస్ట్ త్రో వచ్చేసి ఎన్ని మీటర్ల నుంచి కొట్టారు అంటే డైరెక్ట్ హిట్
70 మీటర్స్ నుంచి అయితే తగిలింది. సో ఇప్పుడు వచ్చేసి మేము దాన్ని కూడా బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఆబ్వియస్లీ ఒక్కటి కూడా ఇప్పటివరకు బ్రేక్ కాలే, బట్ అయినా సరే ట్రై అయితే చేస్తాం. మరి దగ్గర వచ్చింది బ్రేక్ చూడు చిట్కాడ పెడదాము. 70 మీటర్ నుంచి బాగాలేద్దాం, అసలు బాగా అందాక పోతా లేదా అది కూడా చూద్దాం. 65, 66, 67, 68, 69, 70. ఇంకొకటి పెట్టు, 71. రికార్డ్ చేయాలి మనం. సో ఇక్కడ నుంచి అయితే గాయస్ త్రో అయితే వేస్తున్నాం. వికెట్లు ఎక్కడ ఉన్నాయంటే సో ఆడు ఉన్నాయి కదా, అక్కడ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అక్కడ మనం త్రో కొట్టాలి. 70 మీటర్ రికార్డ్ అవుతుందో బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ అక్కడ వికెట్లు కనిపిస్తున్నాయా? ఆ వికెట్లను కొట్టడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ నేను ట్రై చేస్తున్నా మరి. స్టూడియో ఫిలిమే పడుతుంది. 70 మీటర్లు అన్న పోలే అది. బాగా వికెట్లు కాదు ఇక. చెట్లు ఎగిరిపోవాలి. అందాక పోతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వికెట్లను హిట్ చేసుడు కాదు. నెక్స్ట్ టైం వేస్తున్నా నేనే డైరెక్ట్ తాకిందా లేకపోతే పారుకుంటా నెక్స్ట్ బాల్. అయ్యా మళ్ళా సార్ బాలేరా. ఇప్పుడు నేను ఆడ తిరిగింది. బరాబర్ వేసిండు, జస్ట్ మిస్ అయింది. సో ఈ లాంగెస్ట్ త్రో హిట్టింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది కూడా పాసిబుల్ అయితే కాలేదు. ఆ రికార్డ్ని బ్రేక్ చేయడంలో కూడా మేమందరం వచ్చేసి మన నెక్స్ట్ క్రికెట్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి ఏముంది అంటే ఒక బ్యాట్ని ఇక్కడ చీక్ మీద ఇట్లా బ్యాలెన్స్ చేసి 1 hour 30 minutes అయితే ఉన్నారట. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మేమందరం కూడా ఆ రికార్డ్ని బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. 1 hour 30 minutes ఉన్నాడు. పడుతుంది అది పడకుండా చూసుకోవాలి. సో ఎంతసేపు ఉంటాం ఏం కథ అనేది అవుదాం. ఫస్ట్ అసలు ఇది పాసిబుల్ అవుతుందా కాదా అనేది అవుదాం. ఓకేనా? 3 2 దూరం రే 1 కెమెరా మీద పడతా చక్క అని ఇలా ఉన్న కాలంలో వాడు చక్క పెట్టుకోవాలి. మీరు పెట్టుకుంటారు అప్పుడు మీకు ఏర్పడుతుంది. ఆవిడ చక్క పెట్టుకో. లాస్ట్ ట్రై. నాట్ పాసిబుల్. 1 hour 30 minutes ఎట్లా ఆపినావు దేవుడు. వాళ్ళు ఇరికించుకుని నెక్స్ట్ కోతి స్టార్ సక్కాలే. ఇటు ఇటు ఇట్లా అనుకో, ఇట్లా సక్క ఇంకో నీకు ఇంకొంచెం లేపు పైన లేపు లేపు. కష్టం. తెలియదు అసలుకి. 1:30 ఆపాలి. ట్రై అయ్యి. అయ్యో అవుతలే అసలుకి, అది సక్క అవుతుంటలేదు. కెమెరా దగ్గర రాకరా. అబ్బా కాసు పెడతాడు ఇట్లా. స్టేట్ ఉన్నది రిస్పెక్ట్ చేయదు ఉన్నాటో స్టేట్ పడుతుంది. నెక్స్ట్ ట్రై 1:30 పెద్ద ఉండొచ్చు మంది గడ్డం. ఇది దౌడ కష్టం. గడ్డం పెద్ద ఉందంట. అవసరం లేదు అసలుకి. ఆపరేటే ఉన్నారా. నోట్లో పెట్టుకో. కమాన్ నోట్లో పెట్టుకో. కష్టం. తిను. నోట్లో పెట్టుకో. ఇది కొద్దిగా పెద్దగానే ఉన్నది. కష్టం. అది జారుతున్నది. జారుతుంది. శేఖర్ ఫ్రమ్ తమిళనాడు. పెద్ద ఉందట. గడ్డం కూడా ఆపుతాడు కదా. నిలబడతలేదు అసలుకి. నిలబడతలేదు అది. బ్యాలెన్స్ చేయాలి, నిలబెట్టాలి. చక్క పెట్టలే నువ్వు. చక్క పెట్టి ఏమన్నా అక్కడ నువ్వు వెళ్ళి స్టేట్ కొడతావా కొడు. వెళ్ళి కొడు. అవుతుంది కదరా. నీకు పొక్కున్నది ఇక్కడ. అయ్యో వాళ్ళు ఇరికింది మంచిగా. ఇట్లా ఆఫ్ అంటే ఆపొచ్చు. గిట్లా ఇట్లా ఇట్లా అయితే అంతే. 1 గంట చెప్పు.
చేయలేవు ఇట్లా 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 మా వేయచ్చు గంట సేపు ఎందుకు వేయరు? ఎంతసేపు గంట సేపు మాయచ్చు. ఇది ఆ, ఇప్పుడే కింద పడుతుంది అది. ఆగాలి అట్నే ఆనే ఉంటుంది. గంట సేపు ఆపచ్చు ఇట్లా. సో ఈ రికార్డ్ ఏదైతే ఉందో గైస్, ఒక బ్యాట్ ని చీక్ పైన ఎంతసేపు రా గంటన్నర బ్యాలెన్స్ చేసే టెస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా ఫెయిల్. మన నెక్స్ట్ క్రికెట్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి ఏంటిది అంటే హైయెస్ట్ క్యాచ్ అనమాట. హైయెస్ట్ క్యాచ్కి సంబంధించిన వరల్డ్ రికార్డ్ ఎంత హైట్ నుంచి ఉంది అంటే 393 ఫీట్స్ నుంచి అవుతుంది. ఓకే 393 ఫీట్లు. మనం 400 నుంచి ట్రై చేద్దాము. సో చూద్దాం వాళ్ళని పడతారా లేదా ఏం జరుగుతుందని చెప్పేసి 400 ఫీట్స్ నుంచి ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఫస్ట్ డ్రోన్తో సెటప్ తయారు చేద్దాం. ఈ విధంగా సెటప్ అయితే తయారు చేసినాం. మీరు చూడొచ్చు పైనకి పోయిన తర్వాత ఈ బాల్ ఈ జాలి ఏదైతే ఉందో ఇది ఊసిపోతుంది. తర్వాత దీన్ని క్యాచ్ పట్టడానికి అయితే ట్రై చేస్తాము. గ్లౌజ్ లేకుండా పడుతుంది. నీటి పోతుంది. బాగా వెయిట్ పడుతుంది. 40 ఫీట్స్ పోయింది, 50 ఫీట్స్, 68 ఫీట్స్, 100 ఫీట్స్ పోయింది, 140, 150, 160, 200 ఫీట్స్, 230, 300 ఫీట్స్. ఫీట్స్ అయితే పోయింది. ఏదిరా 400 ఫీట్స్ పోయింది. ఫస్ట్ వచ్చేసి నేనైతే ట్రై చేస్తున్నా. రెడీయా? మళ్ళా అటుపోయింది లొకేషన్ పడతలేదు, దీన్ని కూడా అన్న పడతలేదు. మధ్యలో పెట్టానా ఇటు సైడ్ పెట్టుకో. అదే మళ్ళీ ఎడుకో కూడా అవుతుంది. పడే 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 అయ్యో గిడ వచ్చింది. పక్కలు పడ్డది. చక్కగా పోయేది బావులో పడ్డది. డ్రాపింగ్ వచ్చేసి కరెక్ట్ రాలేదు. కూరాడు ఏం చేసిందంటే దాని డైరెక్షన్ పైన వెనక అటు అన్నాడు. పైన వెనక గింత అటు పోయినా కానీ ఎటో పడుతుంది. అందు గురించి ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ దించుతున్నాము ఒక్కసారి. మళ్ళీ నేనే పడేసి ఆ గ్లౌజ్ వేసుకొని అంతా వేసే వరకల్లా పాసిబుల్ కాలే పట్టుడు. సరిగ్గా గ్రౌండ్ మధ్యలో పోయేద్దాం. ఆవిరి ఒక్కొక్క దిక్కైతే పోతున్నాము. చూద్దాం ఎవరో ఒకళ్ళ మటన్కి ట్రై చేద్దాం. గాలి బాగా వస్తుంది. సో దానివల్ల ఏమయ్యేటట్టుంది అంటే అటు కుట్టుకోబెట్టట్టున్నది బాల్. అటు పోని కొద్దిగా పని అటు పోని. చక్క పడుతుంది. పక్క ఫోటో పడదు. గిటు పోరా అంటే ఇంకా పోతున్నావు. గిటు పోనరా సైడ్ కు అని వాడు మంచిగా చక్క ఈ జింగిరిగా డ్రోన్ ఆపరేట్ చక్క చేస్తా. వెనుకోమడ ముంగవుతుంది వెనుకోబోతుండు. మళ్ళొకసారి ట్రై చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ అటెంప్ట్ అయితే గైస్ ట్రై చేయబోతున్నాం. చూద్దాం ఈసారి దొరుకుతుందా లేదా అని చెప్పేసి. ఈ రికార్డు బ్రేక్ చేద్దామని ట్రై చేస్తున్నాం. బ్రేక్ అయ్యేటట్టున్నది. కరెక్ట్ మన లొకేషన్లో పడితే ఏం కాకపోతే. అరే సరే ఈసారి మొత్తం స్విచ్ గారి మొత్తం దూరం అది ఎటు పడుతుందో ఫస్ట్ చూసినాక పోవాలి. పడే పోయిందా? అరే బయట కాదు కూర జింగ. స్టార్టా? పడు 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 జరుగురా. క్యాచ్ పట్టినా కాకపోతే బాల్ పట్టలేదు. జాలి పట్టా దొరికింది. మొత్తానికి అయితే పాసిబుల్ అయితే అయింది. ఏలు మాత్రం వలిగింది మొత్తం సుర్రం అంటుంది. మొత్తగా పడితే
బాల్ పట్టలే జాలి పట్టినా నువ్వు అది పట్టినా తాకిందంటారు మేము ఏళ్ళతో పడితే ఏళ్ళు వీకు. సో మొత్తానికి గాయస్ ఈ రికార్డ్ ఏదైతే ఉందో ఈ రికార్డు కూడా బ్రేక్ అయింది. కాకపోతే అఫీషియల్ బ్రేక్ కాలే, జాలి పట్టినా కాబట్టి ఇంకోసారి ట్రై చేద్దామా? వాళ్ళు లేచిరు బాగా ఈజీగా పట్టచ్చు. లాస్ట్ ఇంకొకసారి ట్రై చేస్తాం, చూద్దాం డైరెక్ట్ బాల్ పట్టగలుగుతామా లేదా అని చెప్పేసి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ అటెంప్ట్ గాయస్. సరే జింగ గడికోరా ఏరా ఎటైతే గడి ఏయ్ అరే ఇష్టపెట్టరే పడేది 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 ఇష్టపెట్టరే దొరకలేదు. కానీ ఒక్కసారి అయితే మనం ఈ ట్రై చేసిన 5-6 అటెంప్ట్లల్లో ఒకసారి అయితే దొరకవచ్చినాము. సో ఈ రికార్డ్ వచ్చేసి గాయస్ ఒక 60-70% అయితే సక్సెస్ అయితే చేసినాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రికార్డ్, మన లాస్ట్ అండ్ ఫైనల్ రికార్డ్. ఇప్పుడు వచ్చేసి అటెంప్ట్ అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే మన విలేజ్లలో ఆడుతూ ఉంటారు కదా జోకుడు, 1 2 3 4 అనుకుంటా, అదైతే వేయబోతున్నాం. ఆ రికార్డు కూడా ఉన్నది. ఎంత వాళ్ళు జోకిరు అంటే 283. ఇది నాకు తెలిసి మేము బ్రేక్ చేయగలుగుతాం అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఎంత టైంలో? టైం ఏం లేదు, టైం లిమిట్ లేదు. 1 2 3 4 5 6 7 8 9 100 1 2 3 4 90 100 1 2 3 90 283 అన్న దాంట్లో మెన్షన్ చేసి 300 జోకిన. ఒక రకంగా చెప్పానంటే ఈ రికార్డ్ వచ్చేసి కాకపోతే ఇది బ్రేక్ అయింది. కానీ ఒకవేళ ఇది నిజంగా వరల్డ్ రికార్డ్ ఉన్నట్లయితే ఈ జోకుడు ఏదైతే ఉందో నాకు తెలిసిన 1,00,000 జోకుతాం పొద్దుగా రాత్రి రాక. కానీ అఫీషియల్ రికార్డ్ ఏం కాదు కావచ్చు, ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఇదైతే మాకు దొరికింది. ఎంత 283 అవుతుంది ఆరామ్సే. ఇదైతే క్యాల్కులేట్. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ అటెంప్ట్ వీడు చేస్తుండు. అందరు బ్రేక్ చేస్తారు నాకు తెలిసి. చేసింది చేసింది బ్రేక్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ 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 సైడ్ పడుతుంది. బ్రేక్ అయింది. అయిపోయినది 500 చేసినావుగా బ్రేక్ 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 బ్రేక్. జోకుడు ఇట్లా కావచ్చురా, ఇట్లా కావచ్చు. 1 2 3 4 ఇట్లా కావచ్చు. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. క్రికెట్కి రిగార్డింగ్ మీకు తెలిసిన ఇంకా ఏమైనా రికార్డు ఉన్నట్లయితే కామెంట్ అయితే వేయరు. అవిటిని కూడా మనం అయితే ట్రై చేద్దాం. అవిటిని కూడా పార్ట్ 2 షూట్ చేసి అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.